చాలా మంది దివ్య డైమండ్స్ లో కాస్ట్ ఎక్కువ అంటారు. అసలు నిజమేనా దివ్య డైమండ్స్ లో కాస్ట్ ఎక్కువ? లేదండి. ఇది వెరీ గుడ్ క్వెషన్. దీనికి మీకు నిజంగా అందరూ అర్థం చేసుకోవాలి ఏంటంటే, నౌ వీఆర్ లివింగ్ ఇన్ ఎ గ్లోబల్ విలేజ్. సో, మనకు ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మన ఫింగర్ టిప్స్ మీద ఉంది. సో, కాస్ట్‌లీ అని మీరు జస్ట్ అందరిది రూమరే. ఎందుకంటే డూప్లికేట్స్ అమ్మేవాళ్ళు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ఒక జెన్యూన్ రత్నం ఉందనుకోండి, అది రూ. 1,00,000 ఉందనుకోండి, డూప్లికేట్స్‌లో ఎంత విలువ ఉంటుందో తెలుసా? రూ. 1000 కూడా ఉండదు. ఎందుకంటే డూప్లికేట్ తయారు చేసే విధానం. వీళ్ళేం చేస్తున్నారు, ఈ రూ. 1000 కూడా విలువలేని రాయిని అండ్ రత్నంతో రూ. 1,00,000 రత్నంతో పోలుస్తూ 10,000, 20,000 అమాయకులైతే ఇంకా 30,000, 40,000కి అమ్ముతున్నారు. సో వాళ్ళు ఇచ్చేది ఎంతవరకు జెన్యూన్ అనేది అర్థం చేసుకోవాలి. అది కాకుండా ప్రతి స్టాండర్డ్ ప్రోడక్ట్ స్టాండర్డ్ వాల్యూ ఉంటుందండి ప్రపంచవ్యాప్తంగా. అందుకే నేను చెప్తున్నాను వీఆర్ లివింగ్ ఇన్ ఏ గ్లోబల్ విలేజ్. ప్రపంచవ్యాప్తంగా రత్నాలకు ఒక 10% వేరియేషన్ కంటే ఎక్కువ ఉండదండి. ఇది తెలియకుండా చాలామంది ప్రైస్ అంటే మరి నిజంగా రత్నాలు ఉంటాయి. అమూల్యమైన రత్నాలని అమూల్యమైన అంటారు. కొన్ని కొన్ని రత్నాలు అయితే ప్రపంచవ్యాప్తంగా ఆక్షన్‌లో కోట్ల వందల వందల కోట్ల రూపాయలకు అమ్ముడుపోతున్నాయి. మరి దాన్ని బట్టి మనం ఎలా మనం చూడగలుగుతాం? సో, ఇక్కడ రేట్ వేరియేషన్ అనేది యాజ్ ఇట్ ఈస్‌గా